హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, ఉప్పు, పసుపు ఆ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకుందాం. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఒక 1/2 అవర్ 1 అవర్ ఈ ముక్కలు బాగా త్వరగా ఉడుకుతాయండి. స్మూత్నెస్ కూడా వస్తుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది. తర్వాత మనం ఒక బౌల్లో ఎండుమిర్చి 10 to 15 తీసుకొని దాంట్లోనే ఒక 20 కాజూస్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి బ్లాక్ షేడ్లో మారకముందు కొంచెం వేగాక ఆపేసుకోండి. వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కచ్చపక్కగా పట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ రెండింటిని కొంచెం కచ్చపచ్చగా పట్టుకోండి. లైట్గా గ్రైండ్ అయితే చాలు. దీంట్లో పెద్ద సైజు టమాటాలు తీసుకోండి 4. అవి పెద్ద సైజు బాగా పండి ఉంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. 4 పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఆ వాటర్తోనే సరిపోతుందండి. మీరు వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఈ మూడింటిని బాగా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం షాజీరా, 4 లవంగాలు, 4 మిరియాలు, 2 ఇంచెస్ చెక్క వేసుకొని వేపుకోండి. దాంట్లో అవి కొంచెం వేగాక దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయల్లో. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నామండి, చూసి వేసుకోండి. ఇవి వేసుకొని ఆ ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుందాం. అవి రావడానికి ఒక 5 minutes పడుతుందండి. కొంచెం అవి వేగి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలడానికి ఒక 4 to 5 minutes పడుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక చూసుకొని దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు అంతా వేసుకున్నామండి. ఇంకా మీరు సాల్ట్, పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ సరిపోతే తర్వాత చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి 15 to 20 minutes ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మీకు కావాల్సినంత కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కారం మనం ఎండుమిర్చి వేస్తాం కాబట్టి 10 to 15 వరకు ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. లైట్గా తినాలనుకుంటే 1 స్పూన్ సరిపోతుంది. దాంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న కాజు మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా కలుపుకొని పట్టించి 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇది 5 to 6 minutesలో మీడియం ఫ్లేమ్లో ఉడికితే ఆ మసాలా అంతా పట్టేసేసి దానికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. ఈ టైంలో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు కావాలి ఉంది అనుకుంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దీని తర్వాత కలిపేసుకొని మీరు పైన కొత్తిమీర చల్లుకోవడమే. చూసారు కదా ఎంతో ఈజీగా, చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. చేసుకొని ఎలా ఉంది అనేసి నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.